దేవుని నామానికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ఆగస్టు 8వ తేదీ లేఖన భాగము రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనము నుండి 39వ వచనం వరకు, దేవుని యొక్క వాగ్దానము 26వ వచనము, ఆత్మ తానే మన బలహీనతను చూచి మనకు సహాయము చేయుచున్నాడు. అవునండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసేవాడిగా ఉన్నాడు. ప్రార్థన విషయంలోనూ మనం ఎలాగ మొరపెట్టాలో మనం అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. దేవుడి చిత్తానుసారంగా అడగటం నేర్పిస్తాడు. అలాగనే మరి అపనమ్మకము నుంచి కూడా దేవుడు సహాయం చేస్తాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 24వ వచనములో, నాకు అపనమ్మకం కలగకుండానట్లుగా సహాయము చేయమని మూర్ఛరోగం కలిగిన ఆ బాలుని యొక్క తండ్రి అడిగాడు. అవును, మొట్టమొదటిసారిగా విశ్వాసంతో అడగలేదు. ఏమైనాను నీ వలనైతే నా కుమారుడికి సహాయం చేయమన్నప్పుడు మనకు దేవుని దగ్గర నుండి ఎప్పుడు సహాయం దొరుకుతుంది అంటే జస్ట్ వచ్చి అడిగితే కాదు. కానీ ప్రభు అంటాడు మార్కు సువార్త 9:23లో, నమ్మువానికి సమస్తము సాధ్యమే, నువ్వు నమ్ముచున్నావా? ఆయన నమ్మకుండా అడుగుతున్నాడు. దేవుడే ప్రేరేపిస్తున్నాడు, విశ్వాసంతో అడుగని. అలాగైతే అతడు కన్నీళ్లు విడుస్తూ, నాకు అపనమ్మకం కలగకుండానట్లుగా నా విశ్వాసమును నుంచి నాకు విడుదలిచ్చి సహాయము చేయమని కన్నీళ్లు విడుచుచూ అడిగాడండి. అప్పుడు ప్రభువు అతని కుమార్ని బాగు చేశాడు. అతనిలో ఉన్న దురాత్మని, ఆ యొక్క నీళ్ళల్లో నిప్పుల్లో పడవేస్తున్న దురాత్మని గద్దించాడు. అవును, దేవుడు మనకు సహాయంగా ఉన్నాడు. ఈ లోకంలో కూడా సహాయం చేయమని ఎవరిని అడుగుతాము అంటే, నీకేదైనా ధనం కావాలనుకోండి, తెలిసిన వాళ్ళని, నువ్వంటే నమ్ముకున్న వాళ్ళని అడుగుతావు. అలాగనే దేవుణ్ణి కూడా సహాయము ఎప్పుడు చేస్తాడంటే విశ్వాసంతో నువ్వు అడిగినప్పుడు నీకు సహాయము చేసేవాడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. ఒప్పుకోవలసిన పాపాన్ని చూస్తే 36వ వచనము, మేము దినమల్లా వధింపబడిన గొర్రెల వలె ఉంటిమి. బొచ్చు కత్తిరించు అని ఎదుట ఏ విధంగా అయితే గొర్రె మౌనంగా ఉందో వధింపబడి ఉండట. అవునండి, మరి క్రైస్తవులుగా, దేవుని బిడ్డలుగా మనకంటూ మరి శ్రేష్టమైన దానిని దేవుడు మనకి ఇచ్చేదాని కోసం ఒక్కోసారి ప్రభువు నిమిత్తం హతసాక్షులయ్యే అవకాశం ఉంది అని వాక్యం సెలవిస్తుంది. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనము, వాక్యం నిమిత్తమును సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారు అని ఉంది. అవునండి, వాక్యం నిమిత్తం, సాక్ష్యం నిమిత్తం. యేసు ప్రభు గురించి స్టెఫను గారు మరి సువార్త ప్రకటిస్తే యూదులకి మరి లేఖనములోను ధర్మశాస్త్రంలోను ప్రవక్తల్లో ఉన్న యేసు ప్రభు వారి గురించి చెప్తే రాళ్లతో కొట్టి హింసించి చంపారండి. అవును, అలాగనే అపొస్తలుడైన పౌలు గారు కూడా తాను సాక్ష్యం చెప్పుకుంటే, నేను మారానని సాక్ష్యం చెప్పుకుంటూ అనేక మంది చెప్తుంటే ఆయనను కూడా మరి అనేక శ్రమల పాలు చేశారు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2 రకాల విశ్వాసులు ఉన్నారు. విశ్వాసము చేత రాజ్యాలను జయించారు, విశ్వాసము చేత అగ్ని బలమును చల్లార్చారు, విశ్వాసము చేత సింహాల బలమును మరి నుండి విడుదల పొందారు. బట్ అయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 35 నుంచి 39 వచనాలలో మరి కొందరు శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల నొల్లక యాతన పెట్టబడిరి, రంపములతో కోయబడిరి, సొరంగములోను దరిద్రులై జీవించారు. వారి కొరకు శ్రేష్టమైన పునరుద్ధానం. ప్రభు కొరకు నువ్వు గాని శ్రేష్టమైన, ఒకవేళ దేవుడు నీకు అనుగ్రహిస్తే శ్రేష్టమైన పునరుద్ధానం. అపొస్తలులైన మరి తల్లి అపొస్తల కార్యములో 7వ అధ్యాయంలో స్టెఫను గారిని రాళ్లతో కొట్టి చంపుతుంటే ఆకాశము తెరవబడి తండ్రి కుడిపార్శ్వమున యేసు ప్రభువారు కూర్చున్నట, అంటే నిలబడి ఉండట, కూర్చున్న మరి యేసు ప్రభువారు లేచి నిలబడి స్టెఫను గారిని స్వాగతిస్తున్నాడు. శ్రేష్టమైన పునరుద్ధానం మనకున్నది, గుర్తుపెట్టుకోండి.
చివరిగా ఆజ్ఞ 28వ వచనం, దేవుని ప్రేమించు వారి కనుక ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారందరికీ సమస్తమును సమకూడి మేలే జరిగింది. ఒకవేళ కీడు జరిగినా మేలే జరిగింది. యేసేపు అన్నలు అమ్మారు, అది చివరికి మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి, అది నేటి దినం మన మేలు కొరకే. అవును, ఒక్కోసారి హింస వస్తుంది. దేవుని ప్రేమించే వారికి కష్టాలు నష్టాలు వస్తాయి. అది చివరికి మేలుకరంగా దీవెనకరంగా ఉంటుందని ఇప్పుడు తెలియజేస్తున్నాడు. నిన్ను దేవుడు ఎంతో ప్రేమించాడు. నువ్వు పాపిగా ఉన్నప్పుడే ప్రేమించాడు. అయితే ఇప్పుడు నువ్వు ప్రేమించాలి. పాపినైన నువ్వు, పాపాత్మురాలు గురించి రాయబడిన మాట లూకాసు వార్త 7:47 ఆమె విస్తారంగా ప్రేమించింది. ఒకప్పుడు లోకాన్ని, మనుషుల్ని విస్తారంగా ప్రేమించిండొచ్చు. ఇప్పుడైతే యేసు ప్రభువుని విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపంలో క్షమించబడ్డవి. తన విశ్వాసమే రక్షించింది సమాధానంగా. 3 విషయాలు: 1 పాప క్షమాపణ, 2 రక్షణ, 3 సమాధానం. పాపం ఉన్న వారికి, పాపం చేయవారికి, పాపంలో ఉన్న వారికి సమాధానం లేదు. సమాధానం రావాలి అంటే ప్రభువే నీకు మరి సహాయం చేయాలి. అయితే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా లేదనేది దేవుడు ఒక్కొక్కసారి పరీక్షిస్తాడు. అబ్రహాముని పరీక్షించాడు. ఆదికాండం 22వ వచనం, నువ్వు ప్రేమిస్తున్నాను ఒక్కడైన కుమారుని నాకు దహన బలిగా ఇస్తావా అని అడిగినప్పుడు ఇస్తాను అని 16వ వచనములో బంధించి మరి యొక్క ఇస్సాకుని బలిపోతున్న సమయంలో యెహోవా దూత మాట్లాడి, ఇక చాలు, నీకొక్కడై ఉన్న నీ కుమారుని వీయ ఎనిమిది ఇక ఉన్నందున ఈ కార్యమును చేసినందువల్ల సమస్త జనుల్లో నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. అవును, అబ్రహామును ఆశీర్వదించబడ్డ కారణం ఆయన అన్నిటికంటే కూడా, బిడ్డ కంటే, 100 సంవత్సరాలు ఇచ్చిన బిడ్డ కంటే కూడా ప్రభువుని ఎక్కువగా ప్రేమించాడు. కావున నువ్వు నేను ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తే దేవుడు మనకి ఆయన సిద్ధపరిచిని మనకిస్తాడు, సహాయం చేస్తాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు, స్తోత్రములు నాయన. నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నువ్వు సహాయం చేసే దేవుడుగా ఉన్నావు. మేము హింసించబడే, వధింపబడిన వారంగా ఉన్నప్పటికీ ఆయన నిన్ను ప్రేమించే వారంగాను, నీ కొరకు ప్రాణం పెట్టే అంతటిగా మేము ప్రేమించే వాళ్ళంగా దయచేయం. వింటున్న వారికి ఈ వాక్యం ఫలింపు దయచేయం. వాళ్ళ హృదయాలను ముద్రించి వాక్య ప్రకారం జీవించినట్లుగా కృప చూపించి పత్తి పెట్టిన స్వస్థపరిచి బాగు చేయండి. వాళ్ళ అవసర హక్కులు మీ నామలో తీర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమె తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరికీ తోడుగా ఉండును గాక. ఆమె. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె.